హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, బీఆర్ఎస్ పార్టీలో అంటే చాలా హల్చల్ జరుగుతుంది. సో ఒక క్లారిటీ అయితే దీని మీద లేదు. ఒక తాజాగా వచ్చిన వార్త ఏంటంటే, అంతర్గత సమాచారం ఏంటంటే, బీఆర్ఎస్ కవిత గారి పైన వేటు పడబోతుంది, వేటు వేసేందుకు మరి అధిష్టానం సిద్ధమవుతుంది అని ఒక వార్త అయితే వచ్చింది. దాంట్లో ఎంతవరకు వాస్తవం అంటారు? ముందుగా బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు సీరియస్ అయింది, అసలు ఏం జరిగింది, అసలు ఇది నిజంగా వాస్తవాలేనా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇది కూడా ఒక అంశమా, అసలు ఏంటి అనేది మనం ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి నిజంగా అధిష్టానం తీసుకోనుందా నిర్ణయం అనేది ఒకసారి మనం చివరిగా చెప్తాం. మరి నిజంగా కవిత గారికి కేటీఆర్ గారికి విభేదాలు ఉన్నాయా? ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో దూసుకొని పోతా ఉన్నారు. ఏది ఒకప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూతురి పెళ్ళి ఉంది అన్నా కూడా జైల్లో వేసినటువంటి పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా, సరే పార్టీలు వేరైనప్పటికీ వ్యక్తుల పరంగా సంబంధాలు ఉంటాయి కాబట్టి వ్యక్తిగత సంబంధాలు ఆయనే తీసుకోవడం, ఆ బాధ్యత కూతురి పెళ్లి చేయడము, మరలా ఒకరోజు పర్మిషన్ తీసుకొని రావడము చూసుకొని ఆయన మళ్ళీ జైలుకు పంపించడం జరిగింది. మరి ఇదే శాసనసభలో, నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు పదే చెప్పడం జరిగింది, డిటెన్షన్ షెల్లో నన్ను పెట్టారు, ఒక మావోయిస్టులను ఒక టెర్రరిస్టులను పెట్టే విధంగా నన్ను డిటెన్షన్లో పెట్టారు అని ఆయన పదే సంబోధించడం జరిగింది, ప్రస్తావించారు కూడా అసెంబ్లీలో. సరే, ఆయన బాధ ఏదైనప్పటికీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం కాస్త కేసీఆర్ గారికి గుప్పమని పొగ. కేసీఆర్ గారి కాళ్ళ కింద భూమి కదులుతోంది, ఏమీ చేయలేని పరిస్థితి. అటు కొడుక్కి సపోర్ట్ చేస్తే కూతురు వేరే కుంపటి పెడతానని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ పంపించారు. అన్న చెల్లెల మధ్య వైరం ఎందుకు వచ్చిందంటారు? ఇక్కడ ఎక్కడ వైరం అంటే, చాలామంది రాజకీయ మేధావులు వైరం ఉంది, కవిత గారు ఇంకో కుంపటి పెట్టబోతా ఉన్నారు, నెక్స్ట్ బీజేపీలో విలీనం చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీని. ఎప్పుడైతే కవిత గారు జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ట్వీట్లకే పరిమితమైంది. ట్వీట్లు నథింగ్ బట్ ఎవరండి? కేటీఆర్ గారిని ఉద్దేశించే కదా ఇండైరెక్ట్గా మాట్లాడిండేది. మరి ఈ అన్నా చెల్లెల మధ్య కూర్చొని మాట్లాడితే పోయే సమస్యకు ఎందుకు ఇంత ముదిరిందో, ఎందుకు కేసీఆర్ గారు కోటరీ, ఎందుకు రాంగ్ ఫీడ్ ఇచ్చేసి కవిత గారిని ఈ విధంగా చేయడం అనేది. మరి నిజంగా కవిత గారికి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ప్రస్తావించింది, నేను పోటీ చేసిన నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను ఓడించారు అని చెప్పేసి స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, కవిత గారు ఎదిగితే కేటీఆర్ గారికి భవిష్యత్తు ఉండదు అనేది ఒక క్లారిటీ స్పష్టంగా అర్థమైంది. అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. ఎస్, మరి నిజంగా బీజేపీతో ఎప్పటి నుంచో టచ్లో ఉంది కేసీఆర్ గారి పార్టీ అంటే 2023 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది కేసీఆర్ గారి పార్టీ? అది ఒక పాయింట్. మరి ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, నాడు ఇరు రాష్ట్రాలు విడిపోవడానికి కారణమైనటువంటి కుటుంబాలు ఏ కుటుంబం అండి? కేసీఆర్ కుటుంబం. ఇంకో కుటుంబం ఏదంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు, రాజకీయ మేధావులు చెప్తా ఉంటారు ఈ మాట. మరి ఈ రెండు కుటుంబాలలో ఈరోజు పరిస్థితులు ఏంటండి? ఇద్దరు కుటుంబాల్లో కూడా అన్నచెల్లెల మధ్య వైరం ఉంది. సో పార్టీ అనేది అధికారం కోల్పోయి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఉన్నాయి. అంటే ఒక పార్టీ ప్రతిపక్షంలో కూడా లేదనుకోండి. సో రెండు పార్టీ పరిస్థితులు అయితే ఇవి. ఆల్రెడీ కవిత గారు ఒక 60 నుంచి 70 నియోజకవర్గాల్లో సర్వే చేసి, నాకు పార్టీ గ్రిప్ అంటే ఒకవేళ వేరు కుంపటి పెట్టినా కూడా పార్టీతో అంటే ఆ 60-70 నియోజకవర్గాల్లో స్ట్రాంగ్గా ఉంటే ఏదో ఒక పార్టీ నన్ను బీ టీమ్గా చేర్చుకొని నాకు క్యాబినెట్లో స్థానం దక్కుతుంది కదా, నాకు డిప్యూటీ సీఎం పోస్ట్ వస్తుంది కదా, నాకు మంత్రి హోదా వస్తుంది కదా, ఏ రోజుకైనా కేటీఆర్ నా మీద భస్మాసుర హస్తం పెడతాడు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు కవిత గారు. మరి నిజంగా ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, ఇప్పుడు జరగబోయే పరిణామాలు చూడండి. ఇప్పుడు రాబోయే జూన్ 2, 5 తారీఖుల్లో చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద దృష్టి తెలంగాణ ప్రజానీకం చూడకోకుండా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జూన్ 2వ తారీఖున ప్రభాకర్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే తెలంగాణకు రానున్నారు, విచారణ జరగనుంది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాసుకొని కూర్చున్నారు, వ్యూహం ఎలా వేయాలి ఏంది అనేది. ఆనాడు ఓటుకు నోటు ఎలా వ్యూహం వేశాడు,
ఆనాడు డేటా చోరీ కేసు అని చెప్పేసి ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటారా లేదా? తప్పు జరిగింది కాబట్టి తన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి మరొక వైపు ఈటల రాజేంద్ర గారు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. జూన్ 5వ తారీఖున కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు అందరి కోసం రావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కమిటీ నివేదిక ఇచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి. మరి ఆయన కూడా సందర్శనకు రావాల్సి ఉంటుంది. ఇవన్నీ డిస్కషన్ జరగకోకుండా తెలంగాణ ప్రజానీకంలో కవిత గారి మధ్య, కేటీఆర్ గారి మధ్య ఏదో అవాంతరాలు ఉన్నాయి, ఇంకా అది ఇది అని చెప్పి ఒక నెల డిస్కషన్స్ నడుస్తాయి. దుష్ప్రచారం కాదండి, వాంటెడ్గా నేనేమంటున్నానంటే డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అంటున్నాను. ఎందుకంటే 2017లో హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి విభేదాలు ఉన్నాయని చెప్పేసి ఆనాడు తెలంగాణ మీడియా మొత్తం కూడా కోడే కూసినటువంటి పరిస్థితి. ఏదో భూములు ఆక్రమించున్నాడు హరీష్ రావు గారు, కేసీఆర్ గారికి తెలియకోకుండా ఏదేదో లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు, రేపు పొద్దున హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారికి ధీటుగా పార్టీ పెడతారు, అది ఇది విభేదాలు వచ్చేసాయి, వేరు కుంపడి పెడుతున్నారని చెప్పేసి ఆనాడు కూడా ఇదే తరహాలో వార్తలు రావడం జరిగింది. తీరా చూస్తే వీళ్ళ యొక్క అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఇదంతా జరిగిందని చెప్పేసి మరలా కొంతమంది రాజకీయ మేధావులు మీడియాలో చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో చూసాం మనం. మరి విన్నాము కూడా. మరి అటువంటి పరిస్థితుల నుంచి కేసీఆర్ గారు ఇప్పుడు ఏ విధంగా ఈ సంకటం నుంచి బయటపడతారు? అధికారంలో ఉన్నన్నాళ్ళు ఇంకా నేనే దేశకీ నేత, నేనే సర్వము, దేశ రాజకీయాలలో మోడీ గారిని సీట్లో కూర్చోబెట్టాలి అంటే అది నాతోనే సాధ్యమని పెట్టకథలు చెప్పినటువంటి కేసీఆర్ గారి పరిస్థితి ఈరోజు అధికారం లేక 2 ఏళ్ళు కాకముందే చేతులెత్తే పరిస్థితికి వచ్చింది, విలీనం చేసే పరిస్థితికి డిస్కషన్ వచ్చింది. అంటే అర్థం చేసుకోండి పార్టీ పరిస్థితి. ఒక విలీనం అనే టాపిక్ ఎప్పుడైతే ఆ పార్టీ గురించి డిస్కషన్ నడిచిందో ఆ పార్టీ పరిస్థితి చాలా పాతాళం లేకపోయినట్టని మనం భావించాల్సి ఉంటుంది. ఈరోజు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ అంటే ఆనాడు విభజిత ఆంధ్రప్రదేశ్ 2012లో అయింది. 2004 నుంచి 2014 తెలుగుదేశం పార్టీ అయితే అధికారంలో లేదుగా. సుదీర్ఘ రాజకీయ ప్రతిపక్ష నేతగా కొనసాగించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా డీలా పడ్డాడా? పడలేదు. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అన్నని మాటలు ఏమైనా ఉన్నాయో మొత్తం ఎన్ని అనాలో అన్నీ అనేసినావు. లాస్ట్కు అన్నం పెట్టినటువంటి పార్టీని సమూలంగా వేర్లతో సుద్దా పెకలించి వేసేయాలా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అని చెప్పేసి శకుని వ్యూహాలు వేశారా లేదా? ఆనాడు కురుక్షేత్రంలో అంటే మహాభారతంలో పాండవులను శకుని ఏ విధంగా అయితే పాచికలను వేసి అడవులకు పంపించే విధంగా చేశారో అదే తరహాలో మీరు ఓటుకు నోటు అని చెప్పి, డేటా చోరీ కేసులు అని చెప్పేసి ఉన్నవి ఉన్నవి హైప్ క్రియేట్ చేసి ఈరోజు ఓటుకు నోటు ఏమైంది, డేటా చోరీ ఏమైంది? ఏమీ లేదు, అంతా డొల్లా. దాన్ని లేనిపోని దాన్ని హైప్ చేసి మేము రాష్ట్రం నుంచి వెలగొట్టేసినాము, అది చేసేసినాము, ఇది చేసేసినాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని చేశారు. ఆయన ఏ రోజు దానికి కౌంటర్గా ఇవ్వలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు స్పష్టత, ఆయన చీటికి మాటికి పెట్టకథలు చెప్పే వ్యక్తి కాదు, చేతల్లో చూపించినటువంటి వ్యక్తి. ప్రధానమంత్రిగా 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా తృణప్రాయంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, నా రాష్ట్రమే బాగుండాలని తన స్వార్థం కోసం, నా రాష్ట్ర ప్రజలే ముందుండాలని ఒక స్వార్థం ప్రపంచం మొత్తం మీద, ఆ స్వార్థం కోసము నాకు రాష్ట్రం మాత్రమే చూసుకుంటానని చెప్పేసి అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తిని ఏకంగా మంత్రి పదవి లేదని చెప్పేసి సపరేట్ పార్టీ పెట్టి నిధులు నియామకాల మీద ఉద్యమాలు చేసి అది చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి నువ్వు ఈరోజు పార్టీ అధికారం లేని 2 ఏళ్ళకి నువ్వు డీలా పడినటువంటి పరిస్థితి వచ్చిందంటే అది మీరే అర్థం చేసుకోవాలి. సో మీరు అన్నట్టుగానే డైవర్షన్ పాలిటిక్స్ కోసం వీళ్ళిద్దరి మధ్యన చిచ్చు నడుస్తుందని ఒక వార్త అయితే వస్తుందని మీరు చెప్తున్నారు కదా. సో ఈ వార్త కంటే వేరే ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా సార్? అంటే వీళ్ళిద్దరికి మధ్య చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏముందంటారు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిలమ్మ గారికి రాజీగా చాలా ప్రయత్నాలు జరిగాయి. లోపల వాళ్ళ యొక్క అనుయాయులు ఉంటారు, రాజశేఖర రెడ్డి గారికి అనుయాయులు ఉంటారు వ్యక్తిగతంగా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత అనుయాయులు ఉంటారు, షర్మిలమ్మ గారికి అనుయాయులు ఉంటారు. వీళ్ళ ద్వారా రాయబారం పంపించి చర్చలు నడిపినా కూడా కుదురుకోనటువంటి పరిస్థితి అక్కడ ఏపీలో. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 2 వెళ్ళారు, మాట్లాడారు. ఇప్పుడు ఆ మాట్లాడారు, రాజీ పోదామన్న పరిస్థితుల్లో ఇటు ఏబిఎన్ ఆర్కే గారి ద్వారా కొంత మీడియా ద్వారా ఆమె ఏమై ప్రస్తావిస్తున్నారు, కవిత గారు
నేను 6 ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తా, నాకు మంత్రి పదవి, నాకు మంచి పదవి ఇస్తే కాంగ్రెస్లో. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు మనం ఏదో చిచ్చు పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు తీసుకుంటే అని చెప్పేసి వాళ్ళు భావించేటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ క్లారిటీగా కవిత గారు ఏం భావించారు అంటే, నన్ను ఒంటరిని చేసి నా మీద భస్మాసుర హస్తం పెట్టి నన్ను తొక్కేయాలని చెప్పి చూస్తున్నారు, అందరూ ఒక్కటయ్యారని చెప్పేసి ఆమె మీడియా ముందు చెప్పేటువంటి పరిస్థితి. ఓకే, సో మరి ఇది ఫైనల్గా కొలిక్కొచ్చే అవకాశం లేదంటారు సార్? ఎందుకండి, ఏం కేసీఆర్ గారు, కవిత గారు ఎవరండి? కేసీఆర్ గారికి కూతురు కాదా? కేటీఆర్ గారు ఎవరండి? సొంత అన్న. కేసీఆర్ గారికి కొడుకు కూతురు కూర్చుంటే మాట్లాడుకునే పరిస్థితి ఆడ లేదా? ఒకరు లాబింగ్ చేయాలన్నా, ఒకరి మధ్యలో మధ్యవర్తిత్వం చేయాలన్నా, లేకపోతే హరీష్ రావు గారు ఎవరండి? మేనల్లుడు కాదా కేసీఆర్ గారికి? మరి ఆయన కూర్చుంటే సమస్యలు సాల్వ్ కావో? ముగ్గురు కూర్చుంటే అంటే ఎవరి వ్యక్తిగత స్వలాభాల కోసం వాళ్ళు ఒకరి మించి ఒకరు వ్యూహాలు వేసుకుంటున్నారు. ఇది కంప్లీట్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు కేసులు, కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఉన్నటువంటి నోటీసులు, ఈ నేపథ్యంలో ఈ డైవర్షన్ మొత్తం అంటే ఇక్కడ ఒక కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఆ కుటుంబం ఇబ్బందులు ఉన్న దాన్ని మర్చిపోయేసి అంటే మర్చిపోయే విధంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు అని చెప్పేసి నేను కూడా కొంత భావిస్తున్నానైతే చెప్తా ఉన్నాను. థ్యాంక్స్. నమస్తే.